మంచిది. ప్రభునందు ప్రేమణ దోంబిడ్లారా, నేను మరి మా గురించినటువంటి విషయాలు సాక్ష్యము నేను వాక్యము తర్వాత చెప్తాను. అందరూ అప్పటికి సెట్ అవుతారు. నేను చివరిలో నేను చెప్తాను. మనం వాక్యానికి ప్రాధాన్యతనిద్దాం. ఎందుకంటే దైవ సేవకులు సుదూర ప్రాంతం హైదరాబాద్ పట్టణము నుండి మన మధ్యలోనికి వచ్చారు. మనం ఏ రక్షణ సువార్త కూడికైనా కానీ వాక్యం వినడానికి, వాక్యము కొరకు మనము ప్రాధాన్యతనిస్తూ, వాక్యానికి ప్రాధాన్యతనిస్తూ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి వాక్యానికి ఈ రోజున ప్రాధాన్యతను మనం ఇద్దాం. ప్రభువునందు ప్రేమణ దోంబిడ్లారా, మరి దైవ సందేశం వినుటకు ముందుగా ఈ రోజున దైవ సందేశము కొరకు ఏర్పాటు చేయబడిన దైవ దాసులు మరి పాస్టర్ శ్యామ్ కుమార్ గారు, వారు మా ఆత్మీయ తండ్రి. ఈ రోజున నేను ఒక సేవకునిగా మీ మధ్యలో సేవ చేస్తున్నాను అనంటే దానికి కారణం, నేను చిన్నతనములో ఇదిగో ఇక్కడ ఉంటున్నాడు కదా, ఈ పిల్లల వలె నేను చదువుకుంటున్నటువంటి దినాల్లో మా గ్రామానికి సేవకు వచ్చి ఎన్నో ప్రయాస, ఎన్నో కష్టాలు నోర్చి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో, అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో సైతము నమ్మకమైనటువంటి సేవ, మా గ్రామములో ఉన్నంత వరకు నమ్మకమైనటువంటి సేవ జరిగించినటువంటి దైవదాసులు. వారి సేవ ఫలితముగా వారి చేసినటువంటి సేవలో నుండి విత్తనం వేస్తే తర్వాత ఫలం వస్తుంది కదా, ఆ రీతిగా మా గ్రామములో ఆయన చేసినటువంటి సేవకు ప్రతిఫలముగా ఒక సేవకునిగా నేను ఇక్కడ మీ మధ్యలో తీర్చిదిద్దబడ్డాను. మీరు అయ్యగారిని గుర్తుపెట్టారా? పోయిన మన 10వ సంఘ వార్షికోత్సవానికి వచ్చాడు. మరి దైవ సందేశము చెప్పి మరి అదే రోజున వెళ్ళిపోయారు వేరే కారణమున. ఈ రోజున మరలా మన మధ్యలో వచ్చారంటే అది కేవలము దేవుని కృప. ప్రభువునందు ప్రేమణ దోంబిడ్లారా, ఆ రీతిగా దైవజనుల యొక్క ప్రయాస, సేవ, ప్రయాసతో కూడినటువంటి సేవ ప్రతిఫలముగా ఆ సేవ అనుభవాల నుండి, చిన్నతనము నుండి సేవకుడు అంటే ఆషామాషి కాదు. మనం ఏం చూస్తామంటే సేవకుడు అంటే పైన ధరించుకునే టక్కు టిక్కు సూటు బూట్లు చూస్తాం. అవి చూసి సేవకుని మేము ఇచ్చేదాం ఇంత, ఈయనకి ఇన్ని డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఇంత మంచి ఖరీదైన బట్టలు, ఇంత చక్కటి స్థితి ఎలా వస్తుంది అని మనం ఎంత ఇస్తున్నామో మనకు తెలుసు. కానీ తర్వాత కొన్ని సందర్భాల్లో మనమే ఆలోచన చేస్తాం. కానీ సేవకుడు చాలా నలుగుతూ వేసాడుతూ సేవ చేస్తూ ఉంటారు. ఆ రీతిగా అనుభవాలను మాకు నేర్పించినటువంటి గురువు గారు. నేను ఈ రోజున మర్చిపోలేనటువంటి పరిస్థితి అది. ఈ రోజున నేను మీ మధ్యలో ఉన్నానంటే మొదటిగా దేవుడు నిలబెట్టుకున్నాడు, ఆ తర్వాత దేవుని దాసునిగా వారే కారణం. నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళింది వారి ద్వారానే. నాకు బైబిల్ కాలేజ్ ఎలా ఉంటుందో తెలీదు, తీసుకెళ్ళి బైబిల్ కాలేజ్లో వదిలిపెట్టాడు. 3 సంవత్సరాలు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాను. తర్వాత మరి కొంచెం కాంటాక్ట్, అప్పుడు సెల్ ఫోన్లు సరిగా లేవు కనుక కాంటాక్ట్ లేదు. అయ్యగారిని కలుసుకోవాలని చాలా తాపత్రయపడి, తర్వాత దేవుని కృపను బట్టి మరి ఈ మధ్య పోయిన సంవత్సరంలోనే పట్టుకున్నాను, మన మధ్యలోనికి తీసుకొచ్చాను. ఈ రోజున మరలా మీ మధ్యలో నేను సజీవునిగా మా కుటుంబ సమేతముగా ఉన్నానంటే అయ్యగారి ప్రోత్సాహం ఎంతగానో ఉన్నది. ఇల్లు మరి కాలిపోయినప్పుడు కూడా ఎంతో బాధలో ఉన్నప్పుడు అయ్యగారు ఎంతగానో
ఓదార్చి నన్ను దరి చేర్చుకున్నాడు, ధైర్యపరిచాడు. అయ్యగారు తర్వాత ఆ పరిస్థితి కల్పించింది స్థానిక సంఘమైనటువంటి మీ ద్వారానే ఆ ధైర్యం నాకు వచ్చింది. తర్వాత ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితి కూడా మీకు తెలిసే. ఈ పరిస్థితుల్లో కూడా అణువణువున అడుగడుగున ఇప్పటి వరకు, బాబు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు వెన్నుతట్టి ధైర్యపరిచి బలపరిచి దగ్గరుండి అన్ని విషయాల్లో తోడుగా ఉన్నటువంటి దైవదాసులు. కాబట్టి ఈ రక్షణ స్వార్థ కూడికల్లో ఉండాలి, ఖచ్చితంగా ఉండాలనేటువంటిది నా కోరిక. మొన్నటి దినమున్న సావన్న గారు ఫోన్ చేసినప్పుడు, మరేంటి నిన్ను ఉన్నానని నేను లేను కదా అనేసి జరపరా, రక్షణ స్వార్థ కూడిక గండి కొడతారా, ఏంటి మరి ఆలోచన చేస్తున్నారని అంటే, లేదు సార్ చేస్తున్నాము, ప్రయత్నం చేస్తున్నాము అంటే, సరే ఈసారి నేనే పాస్టర్ గారిని తీసుకొస్తాను, నేను కూడా వస్తాను, చూడాలని ఉంది, దర్శిస్తాను అని చెప్పి మీ మధ్యలోనికి రావడం జరిగింది. దేవుని కృపను బట్టి ప్రశాంతమైన స్థితిగతులను అనుగ్రహించాడు. మరి ఆ సాక్ష్యాన్ని నేను తర్వాత చెప్తాను. ఈ రీతిగా గొప్ప దైవ సేవకులు వారు ఇప్పటికీ కూడా మరి అనేక మందిని మరి సువార్త ప్రకటిస్తూ మరి రక్షణ మార్గంలోనికి నడిపిస్తూనే ఉంటూ, మరొక వైపు మరి తను వైద్య వృత్తిని చేస్తూ ఒక డాక్టర్గా పనిచేస్తూ చక్కగా ప్రజలకు తన సేవలను అందిస్తూ, ఇటు దైవజనునిగా అటు మరి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నటువంటి దైవదాసులు మన మధ్యలో ఉండడం మన సంఘానికి ఎంతో దీవెనకరం, ఆశీర్వాదకరం. హల్లెలూయా. ఇంకా చాలామంది రావాలి. దయచేసి ఇంకా ఇంట్లో కూర్చొని రొట్టెలు కొడుతున్న వారు, కూరలు బువ్వలు వండుతున్న వారు తొందరగా ముగించుకోండి. ఈరోజు సరిగ్గా ఉడికినా ఉడకకపోయినా సంతోషం. తొందరగా వచ్చి దేవుని మాటలు వినాలని మనవి చేస్తూ ఉన్నాను. మరల రాదు ఇలాంటి అవకాశాలు. దయచేసి త్వరగా రావాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమణ దేవుని బిడ్డలారా, మరి అమూల్యమైనటువంటి దేవుని మాటలు విందాం. ఈ సమయంలో మరి చిన్నతనము నుండి నన్ను చక్కగా ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపిస్తూ బలపరుస్తూ ఈ రోజున నేను ఈ రీతిగా సేవ చేస్తున్నానంటే చక్కగా నన్ను ప్రోత్సహించినటువంటి మా దైవదాసులు పాస్టర్ శ్యామయ్య గారిని దైవ సందేశం అందించవలసినదిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చెప్పవలసిన మాటలు అనేకముగా ఉన్నాయి. ఈ మాటలు చెప్పుకుంటా పోతూ ఉంటే దేవుని వాక్యాన్ని గండు కొడుతుందని నా భయం. దేవుని మాటలు విందాం, తర్వాత నేను చెప్తాను. కాబట్టి ఈ సమయంలో దైవ సందేశం అందించవలసినదిగా అయ్యగారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమును బట్టి ప్రభు నామములో మీ అందరికీ శుభాది వందనములు తెలియజేస్తున్నామా. అందరూ బాగున్నారా? నన్ను గుర్తుపట్టలేదు కదా సరిగా? గుర్తుపట్టారా? వెరీ గుడ్. ఇంతవరకు మన అయ్యగారు మన మధ్యలో అంత ధైర్యంగా బోధించాడు, అనేక విషయాలు తెలియపరుస్తున్నాడు. కానీ గుండెలో ఎంత సంతోషం ఉందో. వాళ్ళ అబ్బాయి విషయములో ఎంతో కలత చెందాడు ఆయన, ఎంతో వేదన పడ్డాడు. చిన్న బాధ కాదు, ఆ బాధలను చూశాను. ఆయన పడ్డ ఆ వ్యసనము, ఆ కష్టము, ఆ బాధ చాలా బాధాకరమైన విషయం. కష్టము అనుభవించిన వారికి తెలుసు, కానీ అది చెప్పడానికి సాధ్యం కాదు. తన గుండె నిండా బాధ పెట్టుకొని ఎంతో వేదనతో ఇన్ని రోజులు అనుభవించాడు.
మళ్ళీ ఆ ఆనందము మిమ్మల్ని చూడగానే నాకు కనబడింది, ఆ సంతోషము. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మిమ్మల్ని అందరిని చూశాడో అప్పుడే అతనిలో ఆనందం కనబడింది నాకు. దేవుని స్తోత్రం కలుగును గాక, ఆయనకు మహిమ కలగాలి. హల్లెలూయా. నిజంగా చాలా గొప్ప సాక్ష్యం. తన పట్ల దేవుడు గొప్ప కార్యం చేశాడని నేను చెప్పగలను. దాని సాక్ష్యం నేనే. ఈరోజు మీ దైవదాసులు అంత ఆనందంగా ఉండడానికి కారణం ఎవరు తెలుసా? ఒక్కటే చెప్పగలను. ఎక్కువసేపు నేను సాక్ష్యం చెప్పలేను, నేను మాట్లాడలేను. ఒకటైతే చెప్పగలను, మీ పాస్టర్ గారు, మీ అయ్య గారు మీ మధ్యలో ఇంత సంతోషంగా ఉండడానికి కారణం మీ ప్రార్థననే. హల్లెలూయా. మీ ప్రార్థన చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దానికి నేను సాక్షిని. మీ ప్రార్థన వల్ల మీ దాసుని మరల మీరు సంపాదించుకున్నారు. ఇది సత్యం. ఎందుకంటే మీరు కార్చిన కన్నీరు, మీరు చేసిన ప్రార్థనలు, మీ పగిలిన గుండెలతో చిన్న బిడ్డలు పెద్దవారు అందరూ చేసిన ప్రార్థనలు దేవుడు చూసి డాక్టర్లకే అసాధ్యమైన ఆ కార్యాన్ని నేనున్నాను అని దేవుడు నిరూపించాడు మీ ప్రార్థనల వల్ల. మీ ప్రార్థనల వల్ల మనోళ్ళు ఇక్కడ నుంచి కారు వేసుకొని హాస్పిటల్ వరకు వచ్చి ఎంత మంచి మాట చెప్పారో నేను ఎంతో సంతోషపడ్డాను. డాక్టర్లు చెప్పారు ఇది అసాధ్యమని. ఏ డాక్టర్లు ఇంత పెద్ద పెద్ద హాస్పిటల్కు పోతే కూడా వాళ్ళందరూ చెప్పింది అయిపోయిందయ్యా, ఇంక తీసుకెళ్ళిపో బాబుని అని అన్నారు. ఒకటే మాట అన్నారు. తర్వాత మీ అయ్యగారు అన్ని సాక్ష్యాలు చెప్తారు, నేను అవి చెప్పడానికి కాదు, ఒక్క మాట గుర్తు చేసి నేను ముందుకు వెళ్తాను. మన వాళ్ళు వచ్చి చెప్పిన ధైర్యమైన మాట ఏం తెలుసా? అయ్యా ఏమీ కాదు, అధైర్యపడకు. మన సంఘము, మన సంఘస్థులు, మన సంఘము బిడ్డలు, చిన్న బిడ్డలు మొదలుకొని ప్రతి వారు కన్నీరు ప్రార్థన చేశారయ్యా, ఆ ప్రార్థనలు వృధా కావు అని చెప్పేసి మనోళ్ళు అక్కడికి వచ్చి ధైర్యంగా ఆ మాట పాస్టర్ గారికి చెప్పారు. నిజంగా ఆ మాట విన్నాను, కానీ నా హృదయంలో మామూలుగా ధైర్యం రాలేదు. ఎంతో సంతోషపడ్డాను ఆ మాటకి. అదే ప్రార్థన ఆ బాబుకి ప్రభువు మళ్ళీ జీవం పోశాడు. అది నిజం. డాక్టర్లు తీసుకెళ్ళిపోమన్నారు ఇంటికి. పెద్ద పెద్ద అది కోటీశ్వర్లు పోయి హాస్పిటల్ కూడా పోయాడు ఈ అయ్యగారు అబ్బాయిని తీసుకొని. కోటీశ్వర్లు, లక్షాధికారి గారు, అలాంటి వారు కూడా చెప్పారు బాబుని తీసుకొని ఇంటికి వెళ్ళిపో బాబు, మా వల్ల కాదు అని చెప్పారు. అలాంటి దేవుడు గొప్ప కార్యం చేశాడు. కాబట్టి మీ దాసుని, మీ పట్ల చేస్తున్న దేవుని పరిచయను దేవుడు చూశాడు. మీ దాసుడు మీకోసం పడుతున్న ప్రయాసాన్ని మీరు కూడా గమనించి తన కుటుంబం కోసం ప్రార్థన చేయవలసిన భారము మీ మీద పెట్టి ఉన్నాడు రండి. కాబట్టి దైవదాసుని వాళ్ళ కుటుంబం కోసము మీరు అనుదినము మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. సరే, మంచిది. సమయం లేదు, ఒక వాక్యం జ్ఞాపకం చేసుకొని మనం ముందుకెళ్దాం. దానియేలు గ్రంథము పేజీ నంబర్ 744. మీ అందరికి తెలుసు కానీ ఒకసారి గుర్తు చేద్దామని. పేజీ నంబర్ 744, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము. చదవండి అమ్మా. చాలు, చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకున్నట్టయితే, పరలోకమందున మా తండ్రి, మీ ప్రశస్తమైన నామను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల వేళ ప్రభా, హైదరాబాద్ నుంచి మీ దాసులతో కలిసి ఈ గార్గేయపురే గ్రామమునకు ప్రభా, యోహాను బాప్టిస్టు చేర్చినందు నీ వాక్యాన్ని మేము పఠించడానికి, బోధించడానికి, తెలియపరచడానికి, మీరు నీ బిడ్డల పట్ల మీరు కలిగి ఉన్న ఆకాంక్షను
మీ ఉద్దేశమును మీరు ఏమి తెలియపరచనే ఉన్నారో ఆ మాటల్ని తీసుకువచ్చి మీ బిడ్డలతో మీరు మాట్లాడని ఉద్దేశించిన మాటలు ఏమైతే ఉన్నాయో మాకు విపులంగా మాకు వివరించి మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి మీ మాటలతో మాకు ముందుకు నడిపించమని సహాయం చేయమని అయ్యా, మమ్మల్ని బలుపరిచి ధైర్యపరిచి నీ శిలపక్కన మరుగుపరిచి కలువరి రక్తంతో మమ్మల్ని అభిషేకించి నీ పరిశుద్ధాత్మ అగ్నితో మమ్మల్ని అభిషేకించి నీ పరిచర్లో ముందుకు సాగడానికి సహాయం చేసి మమ్మల్ని మీ ప్రాంతంలో బిడ్డలందరినీ స్వాధీన పట్టుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దానియేలు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలుతో చెప్పాను. చాలా గమనించాలండి ఈ మాట. చాలామంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమైపోయింది. జనాలు ఈ రోజులు ఎలా ఉన్నారంటే ఒక స్థిరమైన పరిస్థితిలో లేరు, స్థిరమైన పరిస్థితుల్లో నిల్చోవడం లేదు, వారి జీవితాలకు స్థిరత్వం లేదు. ఎటు పడితే తిరుగుతున్నారు, ఏది పడితే అది చేస్తున్నారు, ఏది కంటి కనబడుతుంది చేస్తున్నారు, ఏది తనకు చేయాలనిపిస్తుంది చేసేస్తున్నారు. నలుదిశల్లో సంచారం చేస్తున్నారు. ఎవరు? జనములు, అంటే ప్రజలు. గమనించండి, చాలామంది నలుదిశలు సంచరించినందున వారికి ఏమైపోయిందంట, తెలివి అధికమైనటువంటి వారు ఇలా తిరుగుతారు. జ్ఞానము ఎవరికైతే అధికంగా పనికి మన జ్ఞానం ఉంటుందో వాళ్ళు స్థిరంగా ఒక దగ్గర కూర్చోరు, స్థిరంగా ఒక దగ్గర నిల్చోరు. వాళ్ళు ఎటు పడుతుంది తిరుగుతారు, ఏది పడుతుంది మాట్లాడతారు, ఏది పడుతుంది చేస్తారు. కాబట్టి అటువంటి వారికి ఏమంటున్నాడు ప్రభు అంటే, నలుదిశల సంచరించినందున తెలివి అధికమైపోయి వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితులు ఉంటున్నారు. అంటే అర్థం ఏంటంటే, మనుషులు పాపం విషయంలో జారిపోతున్నారు. ఎందుకు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నారు కదా. ఏది చేయాలనుకుంటే అది చేస్తున్నారు, ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడుతున్నారు, ఎటు పోవాలనుకుంటే అటు పోతున్నారు, ఏమి చేయాలంటే చేస్తున్నారు. కాబట్టి అధిక జ్ఞానము పనికి మాల జ్ఞానం అయిపోయి దేవునికి సంబంధించిన జ్ఞానము లేక లోక సంబంధమైన జ్ఞానం ఎక్కువైపోయి పనికి మాలిన జ్ఞానంతో వారి బ్రతుకులని, వారి జీవితాన్ని వాళ్ళు పాడు చేసుకునొచ్చు. వాళ్ళు మేము జ్ఞానమని చెప్పుకునొచ్చు, వాళ్ళంతలో వాళ్ళే వాళ్ళ బ్రతుకుని నాశనం చేసుకుంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈరోజు దేవుని బిడ్డలమైన మనము దేవుని వాక్యమందు మనసుంచి దేవుని మీద ఆధారపడి దేవుని వైపు మాత్రమే చూస్తూ దేవుని వాక్యాన్ని మాత్రమే మనం విన్నవరమై ఉండి దేవుని వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ దేవుని కోసమే జీవిస్తూ నమ్మకముగా, యథార్థముగా, పరిశుద్ధంగా, పవిత్రముగా, భయముతో, భక్తితో దేవుని వాక్యం మాట విని దేవుని రాకడ కోసము సిద్ధపడే బ్రతుకులు మన జీవితాల్లో ఉండాలని ఈ రాత్రికాల దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని రాకడ కోసం సిద్ధపాటు కలిగి ఉండాలా. ఈ ఎటు పడితే తిరిగే బ్రతుకు ఉండకూడదు, ఎటు పడితే అటు తిరిగే జీవితం ఉండకూడదు. అది ఎవరికంటే జ్ఞానము లేని వారు, తెలివి లేని వారు ఏది పడుతుంది చేస్తూ ఉంటారు, ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంటారు. అలా పడి వాళ్ళు నాశనం అవుతూ ఉంటారు. దేవుని బిడ్డలమైన మనము, దేవుని వాక్యాన్ని వింటున్న మనము, దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్న మనము, దేవుని వాక్య ప్రకారం బ్రతుకుతున్న మనము దేవుని వాక్యాన్ని బట్టి ముందుకు వెళ్ళడానికి ప్రయాసపడాలని ఈ రాత్రి కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక మాట జ్ఞాపకం చేస్తాను, చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 'లూకాసు వార్త తీయండి ఒకటి. లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనం కూడా చూడండి. 17వ అధ్యాయం అమ్మ
చదవమ్మా. ఆ. ఆ. చాలండి, గమనిద్దాం దయచేసి. నోహవు దినములలో ఏం జరిగిందంట? జరిగినట్లు మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. నోహవు దినముల్లో ఏం జరిగిందో మనకు తెలుసు. అనేక మంది దైవ జీవకులు మీకు దేవుని యొక్క వాక్యం మీకు అందించారు. ఏమని? ఆ రోజు నోహవు దినముల్లో జనాలు ఎలా ఉన్నారంట? కింద చదవమ్మా. అమ్మా, తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రయం వచ్చి వారందరినీ నాశనం చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉన్నారండి జనాలు? ఈ కాలం మంది ఎలా ఉన్నారు? ఇప్పుడు మనుష్య కుమారుని దినంలోనూ అదే జరుగును. ఎప్పుడు? ఇప్పుడు యేసయ్య వచ్చే ముందు కూడా ఇదే జరుగుతుంది. ఇది జరగబోతుంది. జరగబోతుంది కాదు, జరుగుతుంది. జనాలు ఎలా ఉన్నారండి ఇప్పుడు? ఎలా ఏమున్నారు? ఎక్కడ పరిశుద్ధత కనబడుతుంది? ఎక్కడ దేవుని భయం కనబడుతుంది? ఎక్కడ నమ్మకత్వంగా జీవిస్తున్నారు దేవుని కోసం? ఎవరి జీవితాల్లో ప్రార్థన ఉంది? ఎవరి జీవితాల్లో విశ్వాసం ఉంది? ఎవరి బ్రతుకులో దేవుడు వస్తాడన్న భయం కలిగి జీవిస్తున్నారు విశ్వాసులు ఉన్నారా? అలాంటి వారు కనబడుతున్నారా? నోహవు దినాల్లో కూడా తినుచు, తాగుచు, పెళ్లికిస్తూ బ్రతుకుతూ ఉన్నారు. ఎలాగైతే అలా జరుగుతూ ఒకేసారి జలప్రలయం వచ్చినప్పుడు లోకమంతా దేవుడు సర్వనాశనం ఎలాగైతే చేశాడో, ఇప్పుడు మనుష్య కుమారుడు రాబోతున్నాడు, యేసయ్య రాబోతున్నాడు. ఈ కాలం ముందు కూడా ఏం జరగబోతుంది? జనులు ఇప్పటికీ తినుచు, త్రాగుచు, పెండ్లికిచ్చు, పెండ్లాడుచు, అదే లోకం అనుకొనుచు సుఖపడుతూ ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో దేవుని భయం లేదు, ప్రార్థన లేదు, విశ్వాసము లేదు, భక్తి లేదు. ఆదివారం వస్తే బైబిల్ సంకర పెట్టుకొని ఇక్కడికి వస్తారు, కూర్చుంటాము, కానీ మనుషులు ఇక్కడ ఉంటారు, కానీ మనసు ఇక్కడ ఉండదు. మనుషులు ఇక్కడ కూర్చుంటారు, మనుషులు ఇక్కడే కూర్చుంటారు. అయ్యగారు వాక్యం బోధిస్తుంటే కనబడతారు, కానీ వారి హృదయం ఇక్కడ ఉంటుందా? ఉండదు. ఎక్కడో ఉంటుంది వారి హృదయం, వారి మనసు ఎక్కడో ఉంటుంది. వారు వినుట మట్టుకు విందురు, కానీ వారు వాక్యమును గ్రహింపరు. దేవుని దైవజనులు దేవుని వాక్యాన్ని గుండెలో బాదుకునిచు దేవుని వాక్యం బోధిస్తుంటే ఇక్కడే కూర్చుంటాం, ఇక్కడే అయ్యగారి వైపు చూస్తాము, కానీ మన మనసు ఇక్కడ ఉండదు. ఇక్కడే ఉంటుంది, కానీ మన చెవులు ఇక్కడ ఉండవు. ఇక్కడే ఉంటాము, కానీ కళ్ళు ఇక్కడ ఉంటాయి, కానీ మనసు ఇక్కడ ఉండదు. ఇక్కడ ఉంటాము, కానీ హృదయం ఇక్కడ ఉండదు. దైవ జనాంగమా, జాగ్రత్త సుమా. దేవుని రాకడ సమీపించబడి ఉంది. దేవుని రాకడ అతి సమీపించబడి ఉంది. యేసయ్య రాబోతున్నాడు, అతి త్వరలో రాబోతున్నాడు. ఆయన చెప్పిన ప్రతి సూచక క్రియ జరుగుతూ ఉంది, జరిగింది, జరుగుతూనే ఉంది. ఇప్పటికి కూడా జనాలకి భయం లేకుండా పోయింది. ఇప్పటికి ఎవరు భయపడతలేరు దేవుని వాక్యాన్ని కూడా. దేవునికి భయపడడం లేదు లోకంలో. చూడండి, మీరు దేవుని బిడ్డలు కాబట్టి కనీసం కూర్చోగలిగి దేవుని వాక్యాలు చక్కగా వినగలుగుతున్నారు. కానీ బయట చూస్తే లోకం పాపం, మోసం, అన్యాయము జరుగుతుంది. ప్రేమన దేవుని బిడ్డలారా బయట. కానీ క్రైస్తవులు మనం చెప్పుకుంటున్న మనము యథార్థముగా క్రైస్తవ జీవితము, క్రీస్తు కలిగిన మనసు, క్రీస్తువు కలిగిన హృదయము, ఆయనకు ఏ హృదయం మనకు ఉందో అది మనం కలిగి ఉండాలా. క్రీస్తును అనుసరిస్తున్న మనము దేవుడు ఏది బోధించాడో అది ఖచ్చితంగా మనం దేవుని మాటలు మనము వినవలసిన వారమై ఉన్నాము, అనుసరించవలసిన వారమై ఉన్నాము. ఆ రకంగా మనం జీవించవలసిన వారమై ఉన్నాము. ఉన్నదా? మన జీవితంలో అలాంటి హృదయం ఉందో లేదో ఒకసారి గమనించుకోవాలి. ప్రేమైన దేవుని జనాంగమా, అయ్యా మేము తప్పకుండా ప్రతి వారము బైబిల్ పెట్టుకొని గుడికి వస్తున్నాం. ఓకే, సంతోషం. కానీ నీ హృదయం ఎలా ఉంది? మీరు వినటం మట్టుకు విందురు, కానీ వాళ్ళు గ్రహింపరు. కూర్చుంటారు, పాపం వాక్యం వింటారు, బైబిల్ పెట్టుకుని వస్తారు. అమ్మో అయ్యగారు అనుకుంటారు, మార్తమ్మ మరి అమ్మ చాలా చక్కగా వచ్చి కూర్చొని దేవుని వాక్యం బాగానే వింటున్నారు, వెరీ గుడ్ అని అనుకుంటాడు అయ్యగారు. కానీ అవ్వ అక్కడ కూర్చుంటుంది, కానీ హృదయం మనసు వేరే వైపు. అలా ఉంటే ఇక్కడికి వచ్చి ప్రయోజనం ఏముందండి? ఇక్కడ కూర్చునే ప్రయోజనం ఏముంది?
వాక్యం వింటే ప్రయోజనం ఏముంది? వినుట మట్టు కాదు, దేవుని వాక్యాన్ని గ్రహించాలి, దేవుని వాక్యాన్ని అనుసరించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని వాక్యానుసారమైన జీవితము మన హృదయంలో ఉండాలి. మనం దేవుని వాక్యాన్ని అనుసరించిన వారమై ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నప్పుడు నిజంగా ఈ సహోదరి దేవుని బిడ్డే, ఈ సహోదరుడు దేవుని కుమారుడే, దేవుని బిడ్డ అని ఎదుటి వారు చూసినప్పుడు వెంటనే మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, మనలో ఉన్నటువంటి ప్రేమను బట్టి, దేవుని యొక్క వెలుగుని బట్టి ఎదుటివారు గ్రహించాలి. ఆ గ్రహించినప్పుడు వారి మధ్యలో దేవుని సంభాషణ ఉంటుంది, దేవుని సంభాషణ ఉంటుంది. నిన్నటి దినము నా హాస్పిటల్లో ఒక సహోదరుడు వచ్చాడు. వచ్చి ఆయనది ఛత్తీస్గఢ్ అంటే ఇక్కడ ఎంపీ దగ్గర మధ్యప్రదేశ్ ప్రాంతం నుంచి పని చేసుకోవడానికి వచ్చారు. వచ్చి నేను వైద్యం చేస్తా ఉన్నాను, కూర్చొని మాట్లాడుతుంటుంటే, అయ్యగారు మీరు పాస్టరా? ఆయనకు తెలుగు రాదు, పాపం హిందీలే, ఆయనకు తెలుగు రాదు, హిందీ అతను. అయ్యగారు మీరు పాస్టరా? ఏంటి బాబు అట్లా అడుగుతున్నావు, ఏంటి సంగతులు అంటే, అయ్యా నేను పాస్టర్ని, నా భార్య సేవకురాలు, మేము సేవ చేస్తున్నాము, మీలో నేను క్రీస్తును చూస్తున్నానని ఆయన ధైర్యంగా చెప్పగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను సంతోషపడుతున్నాను కాదక్కడ, నేను ఆనందంగా చెప్పడానికి కాదు, నేను ఒక్కడే చెప్తున్నాను, నీ ద్వారైనా నా ద్వారైనా దేవుని నామానికి మహిమ రావాలి. హల్లెలూయా. దేవుని నమ్మిన మనము, దేవుని యందు విశ్వాసం ఇచ్చిన మనము, దేవుని యొక్క విశ్వాసంలో సాగుతున్న మనము, దేవుని పేరు పెట్టుకుని బ్రతుకుతున్న మనము, దేవుని వాక్యానుసారం జీవిస్తూ దేవుని నామ మహిమార్థ నిమిత్తము జీవించాలని నేను రాత్రి వేళలో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎందుకంటే దేవుని పేరు పెట్టబడిన అనేక మంది ప్రజలు, దేవుని నమ్ముకున్న బిడ్డలు అనేక మంది దేవుని నమ్ముకున్నామని చెప్పుకొనుచు బయటకు వెళ్తే దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తూ దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తున్నారు. మన జీవితంలో అలా ఉండకూడదని నేను జ్ఞాపకం చేసుకున్న ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి. మరొకసారి ఆ వాక్యం చూడండి ఒకసారి. నోహవు ఓడలోనికి వెళ్ళి దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండాడుచు పెండికిచ్చు, అంతలో జలప్రయము వచ్చి వారందరిని నాశనం చేశాను. 28 వచనం చదవండి అమ్మా. అది చాలమ్మా. ఎప్పుడు జరుగుతుందంటే ఇది లోతు దినంలో ఏం జరిగింది? జలప్రలయము చేత దేవుడు లోకంలో చూసినట్టయితే ఎటు చూసిన వ్యభిచారము, మోసము, అక్రమము, అన్యాయము, పాపము వేలుబడుచున్నప్పుడు దేవుడు ఆ పాపాన్ని చూసి సహించుకోలేక, దేవుడు అది చూసి ఆయన మనసు ఒప్పుకోలేక, ఆయన హృదయం కలవరపడిపోయి కన్నీరు విడిచి హృదయంతో వేదనతో ఎటు చూసిన పాపం కనబడింది. కానీ ఎటు చూసిన పాపం కనబడింది. ఎవరైనా పరిశుద్ధులు కనబడతారని చూస్తే ఏ ఒక్కరు పరిశుద్ధులు ఆ రోజులు కనబడలే. ఎవరైనా నీతిమంతులు కనబడతారని చూస్తే ఎవరు నీతిమంతులు కనబడలే. లోకం మొత్తం పాపమే. కానీ ఒక ఆయన మాత్రము నీతిమంతుడుగా కనబడ్డాడు. ఆయన పేరే నోహవు. హల్లెలూయా. ఏం పేరు ఆయన పేరు? నోహు ఒక్కడే నీతిమంతుడు కనబడ్డాడు దేవునికి. దేవుడు వెంటనే నోహు దగ్గరికి వచ్చాడు. ఆ పాపాన్ని చూసి సహించుకోలేకపోయాడు. ఆ అన్యాయాన్ని చూసి, ఆ మోసాన్ని చూసి, ఆ అక్రమాన్ని చూసి దేవుని గుండె పగిలి తట్టుకోలేక కోపంతో రగిలిపోయి లోకాన్ని నాశనం చేయాలని అనుకుని ఉద్దేశించినప్పుడు నోహు దగ్గరికి వచ్చి, నోహవా నువ్వు ఒక్కడివి నాకు నీతిమంతుడు కనబడ్డవయ్యా, నీ కొడుకులు, నీ కుమారులు, నీ కుమార్తెలు, కోడళ్ళు, నీ భార్య, మీరు ఒక్క కుటుంబమే నీతిమంతుడు కనబడింది. నా యందు విశ్వాసం ఉంచారయ్యా, నా యందు మీరు నమ్మకం ఉంచారు, నా మీద మీరు ఆధారపడ్డారు, నా వైపు చూశారు, నా మీద నన్ను ప్రార్థించిన వారి కుటుంబం మీరు ఒక్కరే కనబడినారు. కాబట్టి నేను మీ ఒక్క కుటుంబాన్ని రక్షించాలని, నేను కాపాడుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నానయ్యా. నువ్వు లోకాన్ని నాశనం చేయబోతున్నావు కాబట్టి నువ్వు తొందరగా ఒక ఓడను తయారు చేసుకో అని ఆ కుటుంబాన్ని దేవుడు ఒక రక్షణ స్వార్థను వాళ్ళకి అందించాడు. హల్లెలూయా. దేవుడు చెప్పిన లెక్కల ప్రకారంగా నోహు వెనువెంటనే, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వెనువెంటనే నోహు ఎన్ని మూరలు, ఎంత ఎత్తు, ఎంత పొడవు, ఎంత వెడల్పు, ఎన్ని అర్రలు, ఎన్ని కిటికీలు, ఎన్ని దర్వాజులు, ఇవన్నీ కౌంటబుల్గా చేసి ప్రతిదీ నోహుకు చెప్పినప్పుడు నోహు అన్ని రాసుకొని ఆయన చెప్పిన మాట ప్రకారంగా నోహు ఆ రకంగా ఓడను తయారు చేస్తూ వచ్చాడు. ఎందుకు? నోహుని దేవుడు రక్షించాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎందుకంటే నీతిమంతుడిగా కనబడిన వాడు నోహు ఒక్కడే దేవునికి. మిగతా ఎటు చూసిన పాపం,
ఎటు చూసిన అక్రమము, భయంకర వ్యభిచారం కనబడుతూ, తినుచు తాగుతూ లోకమంతా సర్వనాశనం అవుతుంది. దేవుని గుండె, దేవుడు సంతాపపడ్డాడు, దేవుడు ఏడ్చాడు, కన్నీరు పడ్డాడు. అయ్యో, నా బిడ్డల్ని నేను ఎంతో ప్రేమతో ఈ హస్తాలతో నేను నేల మట్టితో తీసి తయారు చేసి నేను నీ బిడ్డల్ని నేను ఎంతో సుందరంగా తయారు చేస్తే వారు ఈరోజు నా మాట వినకుండా, నా స్వరం వినకుండా, నన్ను స్తుతించకుండా, నన్ను ప్రార్థించకుండా, నా వైపు ఉండకుండా ఈ పాపం వైపు వెళ్ళి సాతాను మాటల్లో పడిపోయి, సాతాను జీవితంలో కలిసిపోయి సర్వనాశనం అయిపోయి, సాతాను మాటలు విని అక్రమముతో, పాపముతో, వ్యభిచారంతో నింపబడి భయంకర తాండవం ఆడుతున్నారని దేవుడి గుండె పగిలింది. ప్రేమ బిడ్డలారా, ఈరోజు మనం ఎలా ఉన్నాము? దేవుని హృదయాన్ని సంతోషపెట్టే వారిగా మనం ఉన్నామో లేదో మీ హృదయాలకి మీరే పరీక్షణ చేసుకోండి. గుడికి వచ్చినంత మాత్రం రక్షణ పొందుతామని లేదు. దేవుని వాక్యం విన్నంత మాత్రాన పరలోకం పోతాడానికి వీలు లేదు. దేవుని వాక్యం విన్నామంటే వాక్యానుసారమైన జీవితం మన బ్రతుకుల్లో ఉండాలి. దేవుని వాక్యము విన్నామంటే ఆ వాక్యానుసారమైన బ్రతుకు, ఆ జీవితం మనలో ఉండాలి. ఈ రాత్రి యేసు ప్రభు వచ్చి మధ్యాకాశంలోకి వచ్చి బూర ఊదినప్పుడు ఎత్తబడే గుంపులో నువ్వు నేను ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దానికోసం ప్రయాసపడండి. పెళ్లికి ఇవ్వడాలు, పెళ్లి చేసుకునేటాలు, సంపాదించడాలు, ధనము పోగు చేయడాలు, బ్యాంకు బ్యాలెన్సులు, భూములు సంపాదించుకోవడాలు, ఇవన్నీ కూడా ఈ లోకంలో విడవబడతాయి. లోకంలో విడవబడతాయి. కానీ ఎవరు ప్రభునందు విశ్వాసం ఉంచారో, ఎవరు దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందారో, యేసు ప్రభు నిజమైన దేవుడని ఎవరైతే ఒప్పుకొని పాపాలు విడిచిపెట్టి బాప్తిసముతో రక్షణ పొందారో, తప్పకుండా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా, మనందరినీ కూడా మధ్యాకాశానికి వచ్చి బూర ఊదినప్పుడు ఎత్తబడే గుంపులో మనం అందరం ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో బ్రతకండి, నమ్మకంగా బ్రతకండి. జనాలు చూడడం కోసం బ్రతకొద్దండి. వేరే వాళ్ళు ఎవరో చూడాలని మనమేమో వాక్యాలు తగిలించుకొని బ్రతకాల్సిన అవసరం లేదు. నీలో నీతి ఉండాలి, నీలో విశ్వాసం ఉండాలి, నీలో పరిశుద్ధత ఉండాలి, నీలో యథార్థత ఉండాలి, నీలో దేవుని వాక్యం ఉండాలి, నీలో దేవుని మాటలు నీ హృదయంలో ఎల్లప్పుడూ నివాసము చేయాలి. ఎవరు చూసినా ఈ అమ్మ దేవుని బిడ్డ, ఈ అమ్మ దేవుని బిడ్డ, ఈ కుమారుడు దేవుని కుమారుడు, ఈ బిడ్డ దేవుని బిడ్డ అని నీ కోసము సాక్ష్యం చెప్తే దేవుడు ఎంతో ఆనందపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు, కింద చదువు 29 వచనం కింద చదవండి. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, వారు నారు నాటుచు, ఇండ్లు కట్టుచు ఉండిరి. ఇప్పుడు ఎలా ఉన్నారండి అందరూ? పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, స్థలాలు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి. ఒక ఇల్లు చాలు, దాని మీద 4 అంతస్తులు కట్టాలా? ఎకరా భూమి కొంటే సరిపోదు, ఇంకా 4 ఎకరాలు కొనాలి. బ్యాంకు బ్యాలెన్స్ 5 లక్షలు 10 లక్షల బ్యాంకులు ఉంది, సరిపోదు, ఇంకా పెంచాలి. జనాలందరూ ఇలాగే ఉన్నారు. ప్రేమను దేవుని బిడ్డలారా, రేపొద్దున దేవుడు మధ్యాకాశంకి వచ్చి బుర ఊదినప్పుడు నువ్వు నేను మనందరం కూడా ఎత్తబడే గుంపులో ఉన్నప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, నాయనా ఎన్ని లక్షలు సంపాదించినావు బిడ్డ అని దేవుడు అడుగుతాడా? నాయనా ఎంతమంది బిడ్డలకు నువ్వు పెళ్లిళ్ళు చేసినావు అని దేవుడు అడుగుతాడా? ఎంతమంది కుమారులకు నువ్వు పెళ్లిళ్ళు చేశావు, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించావు, ఎంత వెండి బెంగాళాలు సంపాదించావు, ఎన్ని భూములు కొన్నావు, ఎన్ని స్థలాలు కొన్నావు, ఎన్ని ఇండ్లు కట్టావు అని దేవుడు అడుగుతాడయ్యా? దేవుడు అడుగుతాడా? అది కాదు దేవుడు అడిగేది. నీ హృదయము ఎంత పవిత్రంగా ఉంది దేవుడు చూస్తాడు. హల్లెలూయా. నీ హృదయము ఎంత నీతిమంతంగా ఉన్నది, నువ్వు ఎంత దేవునికి నమ్మకంగా బ్రతికావు, ఎంత నీతిమంతులుగా జీవించావు, మనుషుల ముందు ఎలా బ్రతికావు, మనుషుల చాటుకు ఎలా జీవించావు అని అదొక్కటే దేవుడు చూసేది. కానీ మనుషులు మాత్రము కొనుచు, సంపాదించు, బ్యాంక్ బ్యాలెన్స్లు, వెండి బంగాలు సంపాదిస్తూ, పెళ్ళిళ్ళు చేస్తూ ఇగో ఇలా ఉన్నారు. దేవుని మరిచిపోయి, దేవుని వాక్యం పక్కన పెట్టి, దేవుని వాక్యము పక్కన విడిచిపెట్టి, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానుసారమైనటువంటి కార్యక్రమాలు పడిపోయి సంపాదనలు, ధనాలు, ఇవి కాదు దేవుని బిడ్డలారా. ఒక విశ్వాసి ఉండాల్సింది ప్రార్థన జీవితం, విశ్వాసికి ఉండాల్సింది నిరీక్షణ జీవితం. ఎందుకు నిరీక్షణ? దేవుడు రాబోతున్నాడు, దేవుడు రాబోతున్నాడు.
మధ్యాకాశంకి వచ్చి బూర ఊదినప్పుడు ఎత్తబడే సంఘములో నేను ఉండాలి, ఎత్తబడే గుంపులో నేను ఉండాలి. ఉండాలి అంటే నాలో ప్రార్థన జీవితం ఉండాలి, నాలో విశ్వాసం ఉండాలి, నాలో పరిశుద్ధత ఉండాలి, నాలో యథార్థత ఉండాలి, నాలో దేవుని యొక్క వాక్యము నిలిచి ఉండాలి అనే విశ్వాసంతో నువ్వు పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా జీవించినప్పుడు దేవుడు మధ్యాకాశంలోకి వచ్చి ఊర ఊదినప్పుడు ఎత్తబడే గుంపులో నువ్వు నేను ఉంటాం. ఆ స్థితిలో ఉన్నారా లేదా అనేది మీరు గమనించండి, మీరు గ్రహించండి, మీరు గ్రహించండి. చదువు, కింద వాక్యం చదువుతలే. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారిని నాశనం చేసిందండి. ఎవరిని? ఈ పెళ్లిళ్ళు ఇచ్చుకొనుచు, ఈ వెండి బంగారం సంపాదిస్తూ, ఈ ఆస్తి ఐశ్వర్యం సంపాదిస్తూ, ఈ భూమి మీద ఇదే మనసు, ఇదే హృదయము, ఇదే ఆలోచన కలిగి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ లోతు దినాల్లో దేవుని ఏమైపోయిందంట? అగ్నితో కాల్చివేశాడు దేవుడు. దేనితోటమ్మా? అగ్నితో కాల్చివేశాడు, సర్వనాశనం చేశాడు. గమనించండి, ఎప్పుడైతే అగ్ని గంధకములతో లోతు దినాలలో దేవుడు లోకాన్ని మొత్తము కాల్చివేసి నాశనం చేశాడో మరలా రాబోతుంది. ఒకప్పుడు జలప్రలయం చేత సర్వలోకాన్ని, సర్వ సృష్టిని మొత్తం నాశనం చేశాడు. నీతిమంతుడైన నోహు కుటుంబాన్ని ఒక్క మాత్రం కాపాడాడు. గమనించండి ప్రియమైన బిడ్డలారా, ఆ రోజుల్లో సర్వనాశనం చేశాడు లోకాన్ని. నీతిమంతుడైన నోహు ఒక్కడు కుటుంబం కాపాడబడింది. ఇప్పటిదాకా ఆ కుటుంబాల లాక్కుచ్చి ఇప్పుడు జనాంగం అంతా కూడా మనమందరం కూడా అదే సంతానము. అదే దినాలలో లోతు సంతానం కూడా పాపముతో నాశనం అవుతుంటే ఆ లోతు జీవించిన ప్రాంతం అంతటిని కూడా దేవుడు అగ్నితో కాల్చేశాడు. మరలా రాబోతుంది జలప్రలయం కాదు, ఈసారి రాబోతుంది లోకాన్ని మొత్తం ఒక్కసారి చుట్టేసి అగ్నితో సర్వనాశనము చేయడానికి సిద్ధముగా ఉంచింది ఈ లోకాన్ని. జాగ్రత్త సుమా, జాగ్రత్త. నీకున్నది ఏది నిన్ను కాపాడదు, నీకున్న నీ ఆస్తి నిన్ను కాపాడదు, నీకున్నటువంటి నీకు ఆస్తి పాస్తులు నిన్ను రక్షించవు, నీకున్న ఏదైనాను నిన్ను పరలోక రాజ్యం తీసుకుపోదు. అవన్నీ విడవబడతాయి. ఏది నాది అని నువ్వు అనుకున్నావో అవన్నీ ఇక్కడే ఉంటాయి, ఏది నాదని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ ఇక్కడే కాల్చబడతాయి అగ్ని చేత. కానీ కాల్చబడిన వాడు ఎవడంటే నువ్వు ఒక్కడవే. దేవుని వాక్యం నీలో ఉంటే, విశ్వాసము నీలో ఉంటే, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కోసం జీవిస్తున్నట్టయితే, నువ్వు నిరీక్షణ కలిగి జీవిస్తున్నట్టయితే తప్పకుండా దేవుడు నేను తీసుకెళ్ళి తన కుడిపార్శ్వను కూర్చొని పెట్టుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు నిన్ను పిలుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధైర్యంగా ఉండండి. ఇది వాక్యము హెచ్చరిక మాత్రమే. ఇది ఇలా ఏ కూటమి? ఇలా రక్షణ సువార్త. ఏ సువార్త ఇది? రక్షణ సువార్త. కాబట్టి నేను రక్షణ సువార్త సంబంధించిన వాక్యాన్ని మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఇంకొక వాక్యం చూసి నేను ముగించేస్తాను. ప్రియమైన ఒకసారి ఆదికాండము 7వ అధ్యాయం అనుకుంటా, చూడండి ఒకసారి. అమ్మ 6వ అధ్యాయము 13వ వచనం దయచేసి. దేవుడు నోహుతో చెప్తున్నాడు, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది. శరీరులు అంటే అనేక మంది ప్రజలతో భూమి అంతా కూడా దేనితో నిండి ఉండింది? పాపముతో. బలాత్కారము అనగా పాపముతో నిండి ఉన్నది కనుక, చదవమ్మా, నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఎదిగో వారు భూమితో కూడా నాశనము చేయుదును. చదవమ్మా 14.
చాలమ్మా, చాలు. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది ఇప్పుడు బోధించడానికి సమయం కూడా లేదు కనుక, నోహవు పరిశుద్ధుడు, నోహవు కుటుంబము నీతిమంతుడు. చెప్పాడు నోహవా, నేను నాశనం చేయబోతున్నాను, నిన్ను నీ కుటుంబాన్ని భద్రం చేసుకోవడానికి చితిసారపు కర్రతో ఓడను తయారు చేసుకో. ఇన్ని కిటికీలు ఉండాలి, ఇన్ని దర్వాజాలు ఉండాలి, ఇన్ని రూములు ఉండాలి, ఇన్ని ఉండాలని చెప్పేసి మొత్తము దేవుడు ఎస్టిమేషన్ లెక్కేసి అన్ని చెప్పినప్పుడు, దేవుడు చెప్పిన లెక్క ప్రకారంగా నోహవు అన్నీ కూడా తయారు చేసుకొని ఓడను రెడీ చేసుకున్నాడు. ఓడను రెడీ చేసుకోగానే గమనించాడు దేవుడు, మాట్లాడు, మళ్ళీ వచ్చి దర్శించాడు. నోహవా, నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు ఓడను తయారు చేసుకొని సిద్ధమైపోయిందా? చేసుకున్నాను ప్రభా. జాగ్రత్త సుమా, నేను భూమిని నాశనము చేయబోతానని చెప్పిన ఎన్ని రోజుల నుంచి నీకు ఏదైతే చెప్పానో ఆ చెప్పిన మాట ప్రకారంగా నేను నాశనం చేయబోతున్నాను. జాగ్రత్త సుమా, నువ్వు నీ కుటుంబాన్ని లోపలికి వెళ్ళిపోడని చెప్పేసి ఓడలకు పంపించేశాడు. లోపలికి వెళ్ళిపోయిన వెంటనే ప్రభువు భూమికి వచ్చి నోహవు ఓడకి దర్వాజకి తాళము వేసేసి వెళ్ళిపోయాడు. తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయమ్మా? తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. అయితే ఎంతకాలం అయితే దేవుడు నోహవుకి ఓడను తయారు చేసుకోమని చెప్పాడో, చెప్పినన్ని రోజులు నోహవు ఏం చేసేసా, అప్పటి జనాంగాలందరికీ ఎవరెవరితో తినుచు తాగుతూ పాపము మోసము అక్రమం చేసుకుంటూ బతుకుతున్నారో వాళ్ళందరికీ రక్షణ సువార్త అందిస్తూనే ఉన్నాడు. అందిస్తుంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? నోహవు పిచ్చోడు. రక్షణ సువార్త అందిస్తే నోహవు ఏమైపోయింది? ఆ రోజులు జనాలకి పిచ్చోడైపోయిండు. ఈరోజు దేవుని వాక్యం తీసుకెళ్ళి రోడ్డు మీద, అయ్యా ప్రభు నమ్ముక, అయ్యా అమ్మ ప్రభు నమ్ముకు అని చెప్తే వాళ్ళు ఏమంటారు? మనని వెరీ గుడ్ బ్రదర్, మీరు చాలా మంచోళ్ళు అంటారా? ఏమంటారు? యు ఆర్ ఎ ఫూల్, నువ్వు పిచ్చోడివి, నువ్వు జ్ఞానవంతుడు అయితే తాగు, జ్ఞానవంతుడైతే తిరుగు, జ్ఞానం ఉన్నప్పుడు వయసు ఉన్నప్పుడే బయట అన్ని పాపాలు చేయి, అది రా బ్రతికంటే దేవుని వాక్యం కోసం చెప్తావు ఇందు బయట మాకు అని ఈరోజు తిడతారు. అవసరమైతే మనలో చక్కగా కొడతారు కూడా, ఎందుకంటే మంచి మాటలు మనకి ఎక్కవు కదా. కాబట్టి ఆ రోజుల్లో దేవుడు ఆయన చెప్పిన మాట ప్రకారం అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఆ ఓడ తయారు చేసుకునే కాలం ఎంతకాలం అయితే దేవుడు నోహుకి ఇచ్చాడో అంతకాలపు దేవుని వాక్యము దేవుని సువార్త బోధిస్తూనే ఉన్నాడు. ఎవరు? నోహు. అనేకులకు రక్షణ సువార్త అందిస్తున్నాడు. అయ్యా ప్రభు నమ్మండి, అమ్మా ప్రభు నమ్మండి, దేవుని వాక్యాన్ని నమ్మండి అయ్యా, ప్రభు రాబోతున్నాడయ్యా. భూమి మీద 40 రోజులు ప్రచండపు వర్షము, రాత్రి మగలు ఆగకుండా ఆకాశ తుమ్ములు విప్పబడతాయ్యా, నాశనం చేయబోతాడయ్యా, ప్రభు చెప్పాడయ్యా, నా మాట వినండి అయ్యా అంటే చిచి వీడు రోడ్డు పక్కన ఏదో ఓడ తయారు చేసుకుంటున్నాడని నవ్వుకుంటూ హేళన చేసుకుంటూ అపహాస్యం చేసుకుంటూ ఆయనను హేళన చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఏ ఒక్క మహానుభావుడు వచ్చి కూర్చున్నాయా, ఏమి జరగబోతుంది చెప్పు, నువ్వు చెప్తున్న మాట చాలా బాగుంది, నువ్వు చెప్తున్న బోధ చక్కగా ఉంది, నీ మాట వింటాను, నేను అర్థం చేసుకుంటాను, నేను గ్రహిస్తాను, నేను నీ మాట వింటానయ్యా, ఏం జరుగుతుందని చెప్పిన ఒక్క మానవుడు కూడా వచ్చి ఆయన మాటను వినలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనని అపహాస్యం చేశారు, తిట్టుకున్నారు, పిచ్చోడన్నారు. పిచ్చోడని చెప్పిన తర్వాత ఇంత చెప్పినా వినలే. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, అప్పటికి చెప్పాడు అయ్యా 40 రోజులు రాత్రి మగలు ఆగకుండా భూమి మీద ఆకాశ తుమ్ములు విప్పబడి ప్రచండమైన వర్షం రాబోతుందయ్యా, నా మాట వినండి అయ్యా, నా మాట వినండి అయ్యా, ప్రభు నమ్మండి అయ్యా అని అనేక మందికి చెప్పినా ఆయనని పిచ్చోడు అన్నారు. కానీ ఆయన మాటను అంగీకరించిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ప్రియమైన బిడ్డలారా, ఒక్కరు కూడా లేరు. ఈరోజు మనం బోధిస్తే ఎవరు వింటారా? ఈరోజు కూడా ఏమంటారు మనండి, వీళ్ళు పిచ్చోళ్ళు, క్రైస్తవులు పిచ్చోళ్ళు, ఈ పాస్టర్లు పిచ్చోళ్ళు, ఇలాగే బోధించుకుంటూ పోతారు. గమనించండి. ఒక్కసారి దేవుడు ఆయనకు చెప్పాడు, నోహవా ఈ రాత్రి నేను వస్తున్నాను, ఆకాశ తుమ్ములు విప్పబడతాయి, రాత్రి పగలు 40 దినములు వర్షం కాదు ఆకాశ తుమ్ములు విప్పబడతాయి, జాగ్రత్త వస్తున్నాను లోపల పంపించేసి తాళం వేసేసి ప్రభు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే స్టార్ట్ అయిందండి, ప్రారంభించబడింది, స్టార్ట్ అయింది, వర్షం స్టార్ట్ అయింది, చిన్నగా పడుతుంది. అప్పటికి ఇంకొక మీకు మంచి మాట గుర్తు చేస్తాను.
వర్షము పడతదయ్యా అని నోహో చెప్తుంటే అందరు పిచ్చోడు పిచ్చోడు అన్నారు కదా. వాస్తవానికి అప్పటికి భూమి మీద వర్షాలు లేవు. భూమి మీద వర్షాలు లేవు. అరే ఇన్ని సంవత్సరాలు వర్షం అంటే ఎట్లుంటుందో మాకు తెలియదు, నువ్వెంత కొత్త బోధ తీసుకొని చెప్తున్నావేమయ్యా, మాకు వర్షం ఎక్కడదయ్యా పిచ్చోడా అని అన్నారు ఆ రోజుల్లో ఆ నీతిమంతుడైన నోహోని. పిచ్చోడా, వర్షాలు ఎలా ఉంటాయి, వానలు ఎలా ఉంటాయి, తుఫాన్లు ఎలా ఉంటాయి, తూములు విప్పబడం అంటే ఏంటిది అని అని హేళన చేశారు. అంటే ఇంతకాలం లేదు, ఇప్పుడు ఎందుకు ఉంటుంది, ఈయన చెప్పేదంతా అబద్ధం అనుకుంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోయారు అంత జనాలందరూ. కానీ ఒక్కసారి దేవుడు ఎప్పుడైతే తాళం చేసుకుని బయటకు వెళ్ళిపోయాడో వెంటనే వర్షము స్టార్ట్ అయింది. ప్రేమ దీని బిడ్డలారా, చిన్న చిన్నగా వర్షం స్టార్ట్ అయింది. చిన్న చిన్నగా వర్షం పడుతుంటే ఎవరికి జనాలకు అర్థం కాలే, ఏంది ఎన్నడలేంది వర్షం పడుతుంది ఇప్పుడు, ఏంది ఇంత భయంకర వర్షం స్టార్ట్ అయింది. కొద్దిగా స్టార్ట్ అయింది, ఇంకొద్దిగా స్టార్ట్ అయింది, ఇంకొద్దిగా స్టార్ట్ అయింది. మనమైతే మనకు తెలిసినంత వరకు ఏదో కొంచెము ఇంకొంచెం ఈ మాత్రం వస్తే అబ్బో భయంకర వర్షాలని మనం ఇదైపోతాము. కానీ ఆ రోజు కొద్దిగా వర్షాలు పెరుగుతూ ఉంటుంటే, ప్రచండ వర్షం కురుస్తుంటే, ఆకాశ తుమ్ములు విప్పబడుతుంటే, నీళ్ళ పెరుగుదల పెరుగుతూ ఉంటుంటే ఒక్కొక్కరికి నిదానంగా నెమ్మదిగా వాళ్ళకి అర్థమైపోయింది దేవుని బిడ్డలారా, అరే ఇంతకాలం ఈ నోహు బోధించిన బోధ ఇదేనా అని చెప్పాడే. ఆ యొక్క ఓడను తయారు చేస్తూ బోధించాడు, ఓడను తయారు చేస్తూ చెప్తూనే ఉన్నాడు, రాబోతుంది దేవుని రాకడా, ప్రచండ వర్షం రాబోతుంది, దేవుని నమ్మండి, నా మాట వినండి, దేవుని నమ్ముకోండి, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు, మిమ్మల్ని కాపాడతాడు అని చెప్తుంటుంటే, అరే నోహును మనం పిచ్చోడు అన్నాము. నిజంగానే ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఆ యొక్క భయంకరమైన ఆకాశ తుమ్ములు నిజంగానే విప్పబడ్డాయి. భయంకర నీళ్ళ వర్షాలు, ఆ యొక్క ఆకాశ తుమ్ములు విప్పబడుతుంటే, నీళ్ళ వరదలు పైకెత్తుతుంటే నిదానంగా మనోళ్ళు చర్చ్ బిల్డింగ్ ఎక్కారు. జనాలు ఏం చేశారు, బిల్డింగ్ ఎక్కారు. కొంతమంది ఏం చేశారు, ఇండ్లు ఎక్కారు. ఇంకొంతమంది చెట్టు ఎక్కారు. అది దాటిపోయింది, ఇల్లు దాటిపోయినాయి, చెట్టు దాటిపోయినాయి, అన్నీ మునిగిపోతుంటాయి. ఇంకెంత కాలము, ఇంకెంత తప్పించుకోవడానికి ఎక్కడుంది అవకాశము? లేదు అవకాశము. ఒక్కొక్కరు జనాలు చాతనైన వాళ్ళు ఈదుతున్నారు. ఎంతసేపు ఈదుతారు? 15 నిమిషాలు, అరగంట, గంట అంత ఈదుతూ మొత్తం మీద ఎంత ప్రయాసపడినా ఎంత ఇదైనా జనాలు చావడమే ప్రారంభమైపోయింది. ప్రేమ దేని బిడ్డలారా, దేవుని వాక్యం వినకుండా, దేవుని వాక్యాన్ని నిరర్థకం చేసుకుంటూ, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటూ, దేవుని వినకుండా ఎంతమంది అయితే నిర్లక్ష్యం చేశారో అనేక మంది శవాలు నీళ్ళ మీద తేలబడుతున్నాయి. హల్లెలూయా. అయితే ఆ యొక్క ప్రచండ వర్షంలో అనేక మంది నీళ్ళ మీద ఆ యొక్క ఓడ నీరు పైన తేలుతూ ఉంటుంటే అనేక మంది వచ్చేసి, అయ్యా నోహవు తలుపుది అయ్యా, కిటికీది అయ్యా, మేము వస్తామయ్యా లోపలికి అంటుంటే, కిటికీ చూసి, అయ్యా నువ్వు వస్తావు కానీ తాళాలు నాకాడా లేవు. హల్లెలూయా. నా తండ్రి తాళాలు తీసుకొని వెళ్ళిపోయాడు, నా చేతులో ఏమీ లేదు, ఇంకా మీరు చావాల్సిందే అని ఆయన మొత్తుకుంటున్నాడు. అయ్యా నోహు దర్వాది అయ్యా, అయ్యా కిటికీది అయ్యా, మేము వస్తామయ్యా, మేము రక్షించబడతామయ్యా, మేము కాపాడబడతామయ్యా, మేము చచ్చిపోతున్నామయ్యా, మా ప్రాణాలు పోతున్నాయి, నోహు ప్లీజ్ దర్వాలు తీయ్యి అంటే, నా చేతిలో ఏమీ లేదు నాయనా అని రొమ్ము గుద్దుకుంటున్నారు జనాలు. ప్రేమ దేని బిడ్డలారా, ఒక్కొక్కరు నీరు పైకి వస్తూ ఉంటుంటే, ఓడ పైకి తేలుతూ ఉంటుంటే జనాలు ఒక్కొక్కరు చచ్చిపోయి మొత్తం మీద శరీరాలు, వాళ్ళకు శవాలు పెంట దిబ్బల్లాగా నీళ్ళ మీద తేలబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఎటు చూసినా కంపే, ఎటు చూసిన దిబ్బలు, ఎటు చూసిన కుప్పలు, ఎటు చూసిన శవాల దిబ్బలు నీళ్ళ మీద తేలబడి ఉన్నాయి. 40 రోజులు రాత్రి పగలు ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది, ఓడ పైకి ఎత్తుతూనే ఉంది, శవాలు చచ్చిపోయి అలా నీళ్ళ మీద తేలియాడుతూ ఉన్నాయి. ఏమైపోయారు? రక్షణ సువార్త అందించినప్పుడు నీ బ్రతికెక్కడుంది? నువ్వెక్కడ ఉన్నావు? దేవుని వాక్యం అందించినప్పుడు దైవజన సేవకులు గుండెలు బాదుకుంటూ వాక్యం బోధించిన విన్నావా దేవుని స్వరాన్ని? వింటే నువ్వు ఆ యొక్క ఓడలోకి వస్తుంటివి కదా, వింటే నువ్వు ఆ ప్రాణం కాపాడబడుతుండే కదా. విన్నావా? పిచ్చోడా అని అంటివి కదా, నువ్వే పిచ్చోడా, నీకు తెలియలేదురా అని అన్నావు కదా నోహవుని. ఈరోజు ఏమైపోయారు? నీళ్ళ మీద శవాల కుప్పలు తేలబడుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఎటు చూసిన శవాల కుప్పలే, ఎటు చూసిన శవాల కుప్పలే. రాత్రి మగలు 40 రోజులు. మామూలు వర్షాలు కావవి. మన జీవితంలో మన పెద్దలు కూడా ఎవరు చూడలే అలాంటి వర్షాలు. రాత్రి మగలు తుమ్ములు విప్పబడుతుంటుంటే అది పైకెత్తా ఉంది. శవాలు మొత్తం లోకంలో ఉన్న ఒక్క మనిషి బతకుండా మొత్తం నాశనం అయిపోయారు. మొత్తం నాశనం అయిపోయారు. గమనించండి ప్రేమ దేవులారా, నాశనం అయిపోయి ఎటు చూసిన శవాలే. ఎటు చూసిన ఏ ఇల్లు కనబడతలేదు, ఏ చెట్లు కనబడతలేవు, ఏ కొండలు కనబడతలేవు, ఏ అరణ్యాలు కనబడతలేవు, ఏ పక్షి కనబడతలేదు, ఏ జంతువు కనబడతలేదు, ఏమీ లేవు. మొత్తం నాశనం అయిపోయింది. ఆ యొక్క ఓడ మాత్రం, పడవ మాత్రం నీళ్ళ మీద తేలుతూ ఉంటుంటే వాళ్ళు పైన ప్రార్థన చేసుకుంటున్నారు. ఎక్కడా ఎక్కడా ఎత్తైన స్థలములో ఉన్నటువంటి నోహవు కుటుంబము రాత్రి పగలు 40 రోజులు ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. హల్లెలూయా! దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. 40 రోజుల తర్వాత నిదానంగా నోహవు కిటికీ తీసి చూస్తే ఎటు చూసిన శవాల కుప్పలే, ఎటు చూసిన ప్రాణులే, ఎటు చూసిన శవాలే. ఏమి చేయాలో అర్థం కాల. దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అయ్యా, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించుదామన్న మాట ప్రకారంగా ఆ ఒక్క కుటుంబం రక్షించబడింది, కాపాడబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. అలా 40 రోజుల తర్వాత నిదానంగా ఆ వాటర్ 40 రోజుల తర్వాత, ఎందుకంటే అదొక సముద్రం అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఒక్కరోజు కురిసిన వర్షం కాదు, 2 రోజులు కాదు, 40 రోజులు రాత్రి పగలు. అది కూడా ఆకాశ తూములు. ఏదో చిన్న డ్రాప్ లాంటి వర్షాలు కావవి, తూములు. అలాంటి నీళ్లు ఎప్పుడు ఆగాలి, ఎప్పుడు ఇంకాలి? 40 రోజుల తర్వాత నిదానంగా వర్షము పడడము ఆగిపోయింది. అప్పుడు నోహవు కిటికీలో చూస్తే ఎటు చూసిన శవాల కుప్పలు కనబడుతుంటుంటే చూసి 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 కొంతకాలం అలాగే ప్రార్థిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు ఆ కుటుంబం మాత్రం. అయితే ఆ తర్వాత ఏం చేశారంటే, ఏమైనా చూద్దామని చెప్పేసి కిటికీ ఓపెన్ చేసేసి లోపల ఒక కాకిని, ఎందుకంటే ఆ ఓడలోకి పక్షులని, జంతువులని కొన్నిటిని దేవుడు చెప్పాడు, అవన్నీ లోపల తీసుకెళ్ళిపో బాబు అంటే అన్ని తీసుకెళ్ళిపోయి లోపల పెట్టుకున్నాడు ఆయన. ఓ సమయం వచ్చినప్పుడు ఆ ఒక కాకిని బయటకు పంపించాడు. బయట పంపిస్తే కాకి ఏం చేసింది? కాకులకు మంచి స్వభావం ఉంటుంది, తెలుసు కదా మనందరికీ. అది పోయి శవాల మీద ఏరుకు తినేది కదా కాకి. ఆ కాకిని పంపిస్తే ఏదైనా తీసుకొస్తుందేమో వర్తమానాన్ని పంపిస్తే అది నిదానంగా వెళ్ళి శవాల మీద వాలి చక్కటి శవాలు తినుకుంటూ అక్కడే ఉండిపోయింది. అది మళ్ళీ రాలే. అదే వేదనతో బాధపడుతూ దేవుని స్తుతిస్తూ పావురాన్ని పంపించాడు. పావురాన్ని పంపిస్తే నిదానంగా వర్షం తగ్గి, నీళ్లు తగ్గి, ఆయన యొక్క ఓడ అరారాతు కొండ అనేది, అది గల్ఫ్లో ఉంటుంది ఇప్పుడు, అరారాతు కొండ పైన ఆ యొక్క ఓడ అక్కడ ఆగినప్పుడు పావురాన్ని పంపిస్తే పావురం వెళ్ళి చిన్న ఆ గడ్డి మొరక, అదేమంటారు, చిన్నది చెట్టుది కొమ్మ తీసుకొచ్చి చూపిస్తే, ఓహో నీళ్ళు ఇంకుతున్నాయని ఆ ఓడ నిదానంగా రాను కింద అన్నప్పుడు కుటుంబం యావత్తు కన్నీటితో భక్తితో ప్రార్థనలు చేసి నోహవు మళ్ళీ బయటకు రావడం స్టార్ట్ చేశాడు. ప్రేమ దేవుడిలారా, ఎందుకు ఈ వాక్యం జ్ఞాపం చేస్తున్నానంటే, ఇది ఈరోజు రక్షణ సువార్త అందించాలనే ఆశతో మీ వాక్యం జ్ఞాపం చేస్తున్నాను. రానున్న రోజుల్లో, భయంకరమైన రోజుల్లో మనం ఇప్పుడు ఉన్నాం. ఎటు చూసిన కరువులు, ఎటు చూసిన యుద్ధాలు, ఎటు చూసిన కరువు. శ్రీలంకలో చూడండి, మీకు తెలియదు ఏముంది? శ్రీలంకలో ఈరోజు అన్నం ఉందా? శ్రీలంక పక్క దేశమే, భోజనం ఉందా? లేదు. కొట్టుకొని సస్తున్నారు అన్నం లేక, ప్రాణాలతో. పక్క దేశమే శ్రీలంకలో కరువు, భయంకర కరువు ఉంది. ఉక్రెయిన్, చైనా భయంకర యుద్ధము, భోజనం లేక అల్లాడిపోతున్నారు అక్కడ. యుద్ధాలు, భూకంపాలు, కరువులు, మొత్తం ఎటు చూసినా నా రాకడికి ముందు ఇవన్నీ ఉంటాయని ప్రభు ముందే చెప్పాడు. ఆ ప్రకారంగా అన్నీ జరుగుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పాలని నిన్ను ఆశిస్తున్నా. నా యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని బిడ్డలమైన మనము దేవుని రాకడ సమీపించబడిందన్న విషయము దయచేసి మర్చిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాకడ సమీపించబడి ఉంది. ప్రార్థనలో, విశ్వాసములో ఇక నుండి నిలకడగా నిలబడడానికి ప్రయాసపడండి. దేవుని వాక్యం విని వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయాసపడండి. విశ్వాసంతో బ్రతకండి, నమ్మకంగా జీవించండి, దేవుని వాక్యం మీద ఆధారపడండి. ప్రభువా, నీ రాకడ రాబోతుంది కాబట్టి నేను సిద్ధపాటు కలిగి నేను నీకోసం జీవిస్తాను ప్రభు అని. ప్రేమ దేవులారా,
మనల్ని మనము దేవునికి సమర్పించుకొని దేవుని దగ్గర నీ విశ్వాసాన్ని కనపరుచుకో, నీ విశ్వాసాన్ని బలపరుచుకో, నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. ప్రభువా, ఇప్పటిదాకా నా జీవితాన్ని అలక్ష్యం చేశాను, నా బ్రతుకుని నిర్లక్ష్యం చేశాను, సరిగ్గా వాక్యాన్ని వినలేకపోయినాను, సరిగ్గా ప్రార్థించలేకపోయినాను, నీ వైపు ఆధారపడలేకపోయినాను, నీ వైపు చూడలేకపోయినాను, అవిశ్వాసమైన జీవితం జీవించాను, నిర్లక్ష్యం వహించాను, విశ్వాస రహితమైన బ్రతుకు బతికాను. ఇక్కడ నుంచి అలా కాకుండా విశ్వాసంతో జీవిస్తాను ప్రభు అని విశ్వాసంతో ప్రేమ దేవుడారా కళ్ళు మూసుకోండి. ఒక్కసారి మోకరించి ప్రభు సన్నిధిలో అందరూ ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకోండి, దయచేసి ప్రార్థిద్దాం. ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో కళ్ళు మూసుకుందాం. ఎవరు సమయాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు, సమయాన్ని ఎవరు వృధా చేయొద్దు. దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన అవకాశము. ఈరోజు ధనవంతులకి అవకాశం లేదు తల్లి, నా ప్రేమైన తండ్రి. ఈరోజు ఈ అవకాశం కోటీశ్వరులకు లేదు, ధనవంతులకు లేదు. ధనవంతులకి అవకాశం దేవుడు ఇచ్చాడు కానీ వారు దాన్ని కాపాడుకోలేకపోయారు, వాళ్ళు కాపాడుకోలేకపోయారు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి తల్లి, నా ప్రియమైన తండ్రి, ఈ రోజు ఈ స్వరం వింటున్నా నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థలమందు ఉన్నా దేవుడిని ప్రేమిస్తున్నాడు అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన తల్లి, తండ్రి, దేవుని బిడ్డ, నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఎక్కడ ఉండి స్వరం వింటున్నా, ఎక్కడ ఉన్నా ఒక్కసారి నీ హృదయ ద్వారాన్ని తెరువు. ఎవరు నా స్వరము విని, నా మాట విని, నా స్వరమును విని వాళ్ళ హృదయాన్ని తెరుస్తారో వారిలోకి నేను వస్తానని చెప్పావు. అడుగు, ప్రభువా నాలోకి రానైనా, ప్రభువా నా హృదయంలోకి రానైనా, ప్రభువా నన్ను దర్శించు ప్రభువా, నేను విశ్వాసం ఉంచుతున్నాను ప్రభువా. అయ్యా, నీ రాకడ సమీపించబడిందంటే నాయనా, నీ రాకడకు వచ్చినప్పుడు నేను కూడా నీ రాజ్యము చేరడానికి నాకు సిద్ధపాటు హృదయమునివ్వండి నాయనా, సిద్ధపాటు మనసుని అని కన్నీరు విడువు తల్లి. నా ప్రేమ తండ్రి, సిద్ధపాటు సమయం ఇది ప్రభా. ఇక నుంచి నేను సిద్ధపాటు కలిగి ఉంటాను, నీ వైపు ఇక నుంచి చూస్తాను ప్రభా, నీ వైపు చూస్తాను ప్రభా, నీ మీద భారం వేస్తాను ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి, ఇక్కడ నీ ప్రేమని బిడ్డలో ఎవరెవరైతే నీ యందు విశ్వాసం ఉంచారు, ఎవరు నీ మీద ఆధారపడ్డారో, ఎవరు గుండెలు పగిలి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు, వారి ప్రార్థన వినుమని ప్రార్థన చేస్తున్నారు నాయనా. నీ రాకడ సమీపించబడింది కనుక సిద్ధపాటు కలిగి నీ రాకడ కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డని మీరు ధైర్యపరచుకొని ప్రార్థన చేస్తున్నారు నాయనా. సిద్ధపాటు కలిగి జీవించడానికి వారికి నిరీక్షణ ఇమ్మని ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. నాయనా, నీ రాకడ వచ్చినప్పుడు నోహవు అనేకులకు బోధించినప్పుడు, నీ దాసుడు అనేకులకు బోధించినప్పుడు పిచ్చివాడు పిచ్చివాడు అన్నారు నాయనా. నాయనా, ఈరోజు నీ వాక్యము నిర్లక్ష్యం చేసిన నన్ను నేను కూడా అలా ఉండడానికి వీలు లేదు ప్రభువా. నేను నీ వైపు చూస్తున్నాను యేసయ్యా, నీ వర్తమానం వింటున్నాను ప్రభువా, నీ మాట వింటున్నాను యేసయ్యా. నీకు వందనాలు. ఇగో నీ రాకడ సమీపించబడిందని తెలిసినప్పుడు నాయనా, సిద్ధపాటు కలిగి నీ కోసం ఎదురు చూస్తాను. హల్లెలూయా. అమ్మ ప్రార్థించు తల్లి, తండ్రి ప్రార్థించు. రేపటి దినం మనది కాదు, ఈ రాత్రి మనది కాదేమో. సమయం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే నోరు తెరువు, నోరు తెరువు, గుండెలు బాదుకో. ప్రభువా, నీ వైపు నేను చూస్తాను, నీ వైపు నేను ఆధారపడి ఉంటాను ప్రభువా. నీ రాకడ కోసం నేను సిద్ధపాటు కలిగి ఉంటాను ఆయన, నీ రాకడ కోసం నేను సిద్ధపాటు కలిగి ఉంటాను ప్రభువా. దయచేసి నీ రాకడలో నన్ను జ్ఞాపకం చేసుకోనైనా. యేసు నీకు వందనాలైనా, యేసు నీకు వందనాలైనా.
నన్ను దర్శించు ప్రభువా. నేను బలహీనుడను, నేను బలహీనురాలను నాయన. నా తప్పిదాలను నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. నా పాపాలు నేను ఒప్పుకుంటున్నాను నాయన. నా హృదయాన్ని రాత్రి కాలంలో మీకు అప్పగిస్తున్నాను ప్రభువా. నా జీవితాన్ని మీ హస్తాల్లో పెడుతున్నాను నాయనా. నన్ను జ్ఞాపకం చేసుకో యేసు, నీకు స్తోత్రం. నన్ను జ్ఞాపకం చేసుకో దేవా. అలనాడు యోనోహు బోధించినప్పుడు అనేకులు విడవబడ్డారు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశారు. దేవుని వాక్యాన్ని పెడచెవిన పెట్టారు. దేవుని వాక్యాన్ని అంగీకరించలేదు. సర్వనాశనమైపోయారు. ఆ నీటి మీద పెంట దిబ్బల్లాగా, పెంట కుప్పల్లాగా శవాల దిబ్బలు మార్చబడ్డాయి. దేవా, మరలా పరిస్థితులు మా సంఘంలో ఉండడానికి లేదు. నీ ప్రియ బిడ్డలు ఆ పరిస్థితులు ఉండడానికి వీలు లేదు. యేసు నామములో ప్రతి వారిని నేను ముద్రిస్తున్నాను. రాజ్యం కోసం, నీ రాజ్యం కోసం నేను ముద్రిస్తున్నాను. నీ రాజ్యం కోసం కట్టబడాలి ప్రతి హృదయం. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. ప్రతి బిడ్డను దర్శించున్నాయి తల్లి. సమయం ఉన్నప్పుడు నోరిప్పమ్మా, నోరు తెరువు. రెండు చేతులు పైకెత్తు, రెండు చేతులు పైకెత్తు. తండ్రి దేవుడికి అవకాశం ఇచ్చాడు. తల్లి దేవుడికి అవకాశం ఇచ్చాడు. రెండు చేతులు పైకెత్తు, దేవుని స్తుతించు, అడుగు. ఇది రక్షణ, ఇదే అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. రేపటి దినము నీది కాదు, రేపటి దినము నీది కాదు. తల్లి నా ప్రియమైన తండ్రి, అంగలార్చు, అంగలార్చు, కన్నీరు విడుచు, ఏడుము. తండ్రి నీకు స్తోత్రం. నిన్ను అంగీకరిస్తున్నాను నాయనా. యథార్థమైన హృదయంతో, యథార్థమైన మనస్సుతో నిన్ను అంగీకరిస్తున్నాను ప్రభువా. నా పాత జీవితాన్ని విడిచిపెడుతున్నాను ప్రభు. నా పాత జీవితాన్ని విడిచిపెడుతున్నాను ఆయన. నా పాపపు బ్రతుకును విడిచిపెడుతున్నారు. నా పాపపు జీవితాన్ని విడిచిపెడుతున్నారు. నన్ను నేను సజీవురాలుగా, నన్ను నేను సజీవునిగా నీకు అప్పగించుకుంటున్నాను నాయనా. నాలోకి రా యేసు, నన్ను దర్శించు నాయనా. నాతో మాట్లాడిన ప్రభువా, నన్ను దర్శించిన ప్రభువా, నన్ను స్వీకరించండి నాయన. నేను నీ రాజ్యం చేరాలని ఆశ కలిగి ఉన్నాను ప్రభువా. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. క్రైస్తవుడా మేలుకో, సోదరుడా స్థిరపడు. క్రైస్తవుడా మేలుకో, సోదరుడా స్థిరపడు. విశ్వాసము విడువకో, ప్రభునందే స్థిరముగా. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. విశ్వాసులకు నిందలో, భక్తులకు హింసలు. విశ్వాసులకు నిందలు, భక్తులకు హింసలు. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం,
ప్రభు త్వరగా రా సమయం. యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంతవరకు నీ వాక్యాన్ని మా అందరితో మాట్లాడావు, మమ్మల్ని దర్శించావు నాయన, నీకు వందనాలు. ఎంతమంది ప్రియబిడలైతే ప్రభా మిమ్మల్ని తన యొక్క హృదయంలోకి చేర్చుకున్నారో ప్రతి వారిని మీరు దర్శించినందుకు, వారందరూ మీరు దర్శించినందుకు మీకు వందనాలు నాయన. ప్రతి బిడ్డను ప్రేమిస్తున్నందుకు నీకు స్తోత్రం. ఈ స్వరం ఏ ప్రాంతం వరకైతే వినబడుతుందో, ఎంతమంది బిడ్డలైతే నీ మాట విన్నారు ఇప్పుడు, వారందరికీ యేసుక్రీస్తు నామములో రక్షణ దయచేయబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి వాళ్ళు నీ రాజ్యములకు చేర్చబడాలి ప్రభా. మీరు ప్రతి వాళ్ళని రక్షించి దీవించి ఏ ఒక్కరు విడవబడకుండా ప్రతి వారికి నీ పరలోక రాజ్యానికి స్వాస్థ్యం దయచేయమని, ప్రతి వారిని ముట్టి తాకి స్వస్థపరిచి నీ రక్షణ ఆనందంలోకి నడిపించి బలపరిచి స్థిరపరిచి నీ రాకడ కోసం సిద్ధపడి కలిగించి నిరీక్షణ గలవరై నీ కోసం జీవించడానికి సహాయం చేయమని మా ప్రియ ప్రభు మా కోసం అతి త్వరలో రానున్నటువంటి యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.